డీటెయిల్స్ చూస్తే పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సైనిక శక్తి తెలియచేసి ఇది మన సైనికుల వీరత్వానికి మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని చాటి చెప్పడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో తిరంగా యాత్ర దేశభక్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో పార్టీ నగర సమన్వయ కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలందరికీ గర్వకారణమైన విజయమని, దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పాన్ని ఈ ఆపరేషన్ పునరుద్ఘాటించిందన్నారు. ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సల్యూట్ చేస్తున్నందున మనమంతా సాయుధ దళాలకు సమిష్టిగా కృతజ్ఞతాభివందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం సాధించడం పట్ల మన దేశ సాయుధ దళాల శౌర్యం, ధైర్యం, త్యాగాలను గౌరవించడానికి తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు. రెండు రకాలుగా ఉంది. టౌన్ జిల్లాకి పెట్టమంటారు ఏంటన్నది అది డౌట్గా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు దాని గురించి వివరించారు. అలాగే మహానాడికి ఎవరెవరు వెళ్ళాలి, ఎవరు వస్తారు అంటే లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ తోటి మనకి అకామిడేషన్ అది అరేంజ్ దానికి వెనక డబ్బులు కూడా ఇస్తారు చాలా. కాబట్టి తిరుపతికి 2 గంటలకి అక్కడ మన అందరూ ఏంటంటే ఇక్కడి నుంచి తిరుపతికి బస్సు ట్రైన్ చేసుకుని వెళ్ళిపోతే అక్కడ మాత్రం సర్వీస్ అపార్ట్మెంట్స్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేసి ఈవినింగ్ నైట్ డిన్నర్ టైంకి వచ్చేస్తాం కాబట్టి మార్నింగ్ వెళ్తాం మీటింగ్కి, నైట్ డిన్నర్ టైంకి వచ్చేస్తాం. డిన్నర్ కూడా ఎమ్మెల్యే గారు అరేంజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి కానీ ఎంత మనం అలాగే 2 గంటల జర్నీ, ఈ 2 గంటల జర్నీ కూడా తిరుపతి నుంచి మన కడప వెళ్ళడానికి కూడా ఏసీ బస్సులు ప్రస్తావించడానికి ఇది సబ్జెక్ట్. దీని మీద సలహాలు, సూచనలు ఎవరిని చూడాలంటే చెప్తే తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ప్రారంభించి అప్పుడు ఫోన్ చేశారు మనకి పుష్కర్ ఘాట్ నుంచి కోటకొమ్ము మెయిన్ రోడ్ డీలక్స్ సెంటర్ కోటిపల్లి బస్ స్టాండ్. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారో వెంటనే ఆయన లైన్ లోకి వచ్చేసి మొత్తం కూటమి చెయ్యాలి అఫీషియల్ గా అన్నారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యక్రమం చెయ్యాలి. మరి ఆవిడ మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారని అన్నారు. మరి అది ఏ ప్రసాద్ సిటీది మనం 3,000 నుంచి 4,000 మంది మొబిలైజ్ చేస్తున్నాం. పార్టీ క్యాడర్ కూడా ఇప్పుడు చెప్తున్నాం. క్లస్టర్స్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి వార్డు 30 మంది తక్కువ లేకుండా రావాలి. ప్రతి వార్డు పార్టీ జెండా ఎక్కడ ఉండకూడదు, అంటే పార్టీ జెండా ఉండదు, కేవలం ఒకటే ఎజెండా, దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం, అంతే. ఈ ఆలోచన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఒక 4,000 జెండాలు చెన్నై కూడా పెడుతున్నారు, పెద్దవి వస్తున్నాయి. మనం ఇంకా వాక్ చేయడమే దేశభక్తిని చాటే విధంగా, సైనికులకి అండగా దేశం అంతా ఉందనే భావం, మెసేజ్ వెళ్ళే విధంగా ఇది కార్యక్రమం. రేపు మనం 4:30 కల్లా పుష్కర్ ఘాట్కి అందరం కూడా రావాలి, అధిక సంఖ్యలో మనం పాల్గొవాలి. 1, 2 మినీ మహానాడు. స్వతహాగా ప్రతి నియోజకవర్గం మినీ మహానాడు పెట్టుకొని అక్కడ తీర్మానాలు అన్ని కలిపి మెయిన్ మహానాడులో చర్చించి పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకి ఎప్పుడు ఉండే ఇబ్బంది, మనకి మినీ మహానాడు 2 కూడా మనకి క్లాష్ ఉంటాయి. మరి లాస్ట్ టైం ఎక్కడ చేసాం, సిటీస్ అక్కడ పెట్టేసుకుందాం. ఏదైతే అది ఒకవేళ మనకి క్లారిటీగా ఇచ్చేసే ఇరవయో తారీఖునేమో పందిరి బ్లాక్ చేస్తుంటాం. కడప మహానాడు, కడపలో అకామిడేషన్ లేదు, పక్కన రాయచోట్లో ఉండలేరు. రాయచోట ఉండొచ్చు, 2 బెడ్రూమ్లు ఉంటాయి, ప్రశాంతంగా 2 గంటలు వెళ్తే ఏసీ బస్సులు పెట్టాం. అంటే ఏసీ బస్సులు కూడా మాట్లాడేసి ఉంచేస్తాం. మన వాళ్ళు ఎక్కువ మంది వస్తే 3 బస్సులు పెడతాం, లేదంటే 2 బస్సులు వెళ్తాం, అక్కడే లంచ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాం. ఇక్కడ భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటారు, మళ్ళీ ఉంచేస్తాం, బస్సులు పెట్టిస్తాం. మీరు ఎక్కడికక్కడ బాధ్యత తీసుకొని, నాకు తెలిసైతే కంపల్సరీ యూనిట్ ఇన్ఛార్జెస్ రావాలి, క్లస్టర్స్ రావాలి. ఇంకా పార్లమెంటు స్టేటు లేదు కాబట్టి యూనిట్ క్లస్టర్ అంటున్నారు. చాలా అవసరమైతే బూతులు కూడా రావాలని అంటారు. కానీ ఇంత దూరం కాబట్టి మనకి కొద్దిగా ఎగ్జామ్షన్ ఇస్తారు, మనం చూసుకొని వెళ్ళాలి. మనం మినీ మహానాడు అయితే స్వతహాగా 18, 19, 20 తారీఖుల్లో అయిపోవాలి. 23, 24లో జిల్లా మహానాడు అయిపోవాలి. 2 డేట్లు, ఆ 3 డేట్లు ఏదో ఫ్లెక్సిబిలిటీ మనం చేసుకోలేని పరిస్థితి. రేపు ఎల్లుండిలో
ఇన్ఛార్జ్ మంత్రితో కాన్ఫరెన్స్ తీసుకొని ఒకవేళ జిల్లా మహానాడు ఏదైనా వెస్ట్ కొవ్వూరు కానీ ఏదైనా తీసుకుంటే సరే సరే, లేదు ఇదే అంటే మనకి మినీ మహానాడు ఉంటుంది, ఇంకా మెయిన్ మహానాడు అది కూడా మనం చెరుకూరులో పెడితే ఎలా ఉంటుంది అన్నది మెయిన్. ఎందుకంటే క్రౌడ్ మనోళ్ళే ఉంటారు, ప్రతి నియోజకవర్గం నుంచి 100-150 మంది వస్తారు అంతే, అలా 1000 మంది వస్తారు, మిగతా 2-3 వేల మంది మన నియోజకవర్గం ప్రజలే ఉంటారు. అది నిర్ణయించుకున్న తర్వాత మనకు 2 రోజులు వ్యవధి చాలు, అరేంజ్ చేసుకోవడం, చెరుకూరుతో మాట్లాడేసుకోవడం.